హలో అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ మసాలా నూనె వంకాయ అండి. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నూనె వంకాయకి కావాల్సిన ఐటమ్స్ అండి. వంకాయలు అలా కట్ చేసుకోండి, 4 పీసెస్ లాగా మధ్యలో కట్ చేసుకోండి. చిన్న చిన్న వంకాయలు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నవి తీసుకోండి. 5 స్పూన్స్ ఆయిల్ అండి. మిరియాలు 1 స్పూన్ అండి. జీలకర్ర 1 స్పూన్. మినపప్పు 1 స్పూన్. కారం 2 స్పూన్స్. ఆవాలు 1 స్పూన్. 1.5 స్పూన్ అల్లం పేస్ట్ అండి. పసుపు 1 స్పూన్. సాల్ట్ 1.5 స్పూన్ అండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ అండి. 2 ఆనియన్స్, సగం కట్ట కొత్తిమీర, 3 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. ముందుగా చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి. ఇందులో మనం జీలకర్ర, మిరియాలు వేసేసుకుందాం. ఇందులోనే ధనియాల పొడి అండి, పసుపు, కారం, కొద్దిగా వాటర్ వేసుకొని ఇది ఒక పేస్ట్ లాగా రావాలి మనకి. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. తరువాత ఇంకో మిక్సీ గిన్నె తీసుకోండి. ఇందులో మనం టమాటాలు, ఆనియన్ వేసేసుకొని ఇది పేస్ట్ చేసుకుందాం. వాటర్ వేయకుండానే పేస్ట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసండి మనకి పోపు పెట్టుకుంటాం కదా, పోపు తర్వాత ఇది తాలింపు పెట్టుకోవడానికి అనమాట. ఇదేమో మనం వంకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో పెట్టుకోవాలన్నమాట మసాలా. ఇదేమో మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి అండి. ఆనియన్, టమాటా పేస్ట్ ఈ విధంగా చేసుకోండి 2. ఇప్పుడు ఇందులోనే ఆ మసాలా పెట్టేసుకుందామండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా మనం 4 సైడ్లు అంతా బాగా పట్టేలాగా పెట్టుకుందాం. ఆనియన్ అంతా వంకాయలకి, అన్ని వంకాయలకు పెట్టేసుకుందామండి. అలానే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందామండి. ఇంకా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులోనే మనం మినపప్పు, ఆవాలు వేసేసుకుందామండి. 1 నిమిషం బాగా వేపుకుందాం వీటిని. ఇందులోనే మనం కరివేపాకు, అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందామండి. అల్లం పేస్ట్ మనకు పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాం 1 నిమిషం పాటు. ఇందులోనే మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సీలో పెట్టుకున్నాం కదండి టమాటా, ఆనియన్ పేస్ట్, అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా 5 నిమిషాలు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం వంకాయలు వేసేసుకుందామండి. మనం మసాలా పెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా బాగా కలుపుకున్నాం కదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. మనకు మసాలా అంతా బాగా పట్టాలన్నమాట వంకాయలకి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇంకా ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు మసాలా అంతా బాగా పట్టేసింది కదా వంకాయలకి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనకు సరిపడేంత కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మగ్గించుకుందామండి. చూడండి, మనకు ఆయిల్ అంతా బాగా తేలుతుంది కదండి, వంకాయ కూడా ఉడికిపోయింది మనకి. మసాలా నూనె వంకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.